హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం బీరకాయతో ఎప్పుడూ చేసుకునేలా ఎగురు కూరలు కాకుండా ఇలా మసాలా కర్రీ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కర్రీ మనకు రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కిలో బీరకాయలను పైన లైట్ గా చెక్కు తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొద్దిగా పెద్ద ముక్కల్లా కట్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. బీరకాయ ముక్కలను ఈ విధంగా ఫ్రై చేసుకుంటే కర్రీలో మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. 2 నిమిషాల తర్వాత బీరకాయ ముక్కలు మనకు ఈ విధంగా వేగిపోతాయి. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలను ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటా, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా ఉడకనివ్వాలి. టమాటా ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని మరో నిమిషం పాటు మీడియం టు హై ఫ్లేమ్లో కలుపుకోవాలి. పెరుగు కూడా టమాటాలో బాగా కలిసిపోయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న బీరకాయ ముక్కలు, 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ మనకు రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి కర్రీలో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మరో నిమిషం పాటు ఉంచాలి. 1 నిమిషం తర్వాత బీరకాయ కర్రీ మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.